నమస్కారం. భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. భూమి సకల సంపదలకు మూలం, నవ నాగరికతకు పునాది. పూరిళ్లను ఆకాశ హర్మ్యాలుగా మార్చింది భూమే. అలాంటి భూమి రైతాంగం చేతిలో ఉన్న హక్కు పత్రాలు మాత్రం వారి వద్ద లేవు. వాటిని ఎలా పొందాలో వారికి తెలియదు. వెరసి రైతాంగం ఇక్కట్లకు గురవుతోంది. తెల్ల కాగితాలపై సాదా బైనామాలపై భూములు కొన్న రైతాంగం ఇబ్బందులు పడుతోంది. పట్టాదారు పాసు పుస్తకాలు, ఇట్లాంటి హక్కు పత్రాలు ఎలా పొందాలో తెలియక లక్షలాది మంది రైతులు ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు జారీ చేసే పద్ధతిలో పొరపాట్లు ఉన్నాయని గతంలో కోనేరు రంగారావు కమిటీ తేల్చినా ఫలితం శూన్యం. భూ వివాదాల్లో కూరుకుపోవడం, శిస్తులు కట్టకపోవడం లాంటి కారణాల వల్ల రైతుల వద్ద సరైన హక్కు పత్రాలు ఉండటం లేదు. చట్టబద్ద యాజమాన్య పత్రాలు లేని కారణంగా ప్రభుత్వ పథకాలకు రైతులు దూరమవుతున్నారు. స్త్రీలకు వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించి పట్టాదారు పుస్తకాలు పొందే అవకాశం ఉన్నా అవగాహన లేమి కారణంగా పొందలేకపోతున్నారు. రైతులు భూమి హక్కులు ఎలా పొందాలో మనకు వివరించడానికి నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. అలాగే ఆర్డీఐ స్టేట్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు కూడా ఈ రోజు చర్చలో పాల్గొంటున్నారు. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో రైతులు భూమి హక్కులు ఎలా పొందాలో వారికి తెలియడం లేదు. అసలు ఈ తెల్ల కాగితాలపైన కూడా భూములు కొనేసుకుంటున్నారు, అంటే అవగాహన లోపం వల్ల. దీనికి ఎటువంటి సొల్యూషన్ చెప్తారు మీరు? నిజానికి భూములు ఎట్లయినా కొనుక్కోవచ్చు, కాకపోతే ఆ భూమి కొన్న విషయానికి ఒక నిర్ధారణ ఉండడం కోసం, మళ్ళీ అమ్మిన వ్యక్తి నేను అమ్మలేదని అనకుండా ఉండడం కోసం కాగితాల మీద రాసుకోవడం. కాగితాలు కూడా మనము కాదని అనే అవకాశం ఉంది కనుక దానికి ఒక గవర్నమెంట్ కార్యాలయంలో ఒక నిర్ణీతమైన అధికారి సమక్షంలో దానికి ఒక చట్టబద్ధత కల్పించడం అనేది జరిగింది. ఇది చరిత్ర. అమ్మకాలను ఎందుకు రిజిస్టర్ చేయాలి అంటే ఇందుకోసం రిజిస్టర్ చేయాలి. కానీ ఒక విచిత్రం ఏమిటంటే పల్లెటూళ్లలో రైతులు పొలాలు కొనుక్కున్న వాళ్ళు మామూలుగా ఒకసారి కొనుక్కుంటే సరిపోదు, దాన్ని రిజిస్టర్ చేయించుకుంటే సరిపోదు, ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. అదే మీరు నగరాలకు రండి, నగరాల్లో మనం రిజిస్టర్ చేయించుకుంటే సరిపోతుంది. మున్సిపాలిటీలో ఒక మ్యూటేషన్ మన పేరు మీద ఇల్లు మార్పించుకుంటే సరిపోతుంది. పల్లెటూళ్ళకు వచ్చేసరికి అక్కడ రికార్డులను సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఆర్టికల్ 14 ఏం చెప్తుందో మన రాజ్యాంగం అందరికీ సమానమైన సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, నాగరికత అంటే నగరంలో ఉన్న జనాలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే చాలు అనే స్థాయికి దిగజారింది. నాగరికత అంటే ఏమిటంటే మొత్తం సమాజం బాగుపడడం. నగరాల్లో ఉండేవాడే నాగరికుడుగానే కాదు దాని అర్థం. ప్రపంచంలో ఈ దేశంలో ఉన్న ప్రతివాడికి సమానమైన సౌకర్యాలు అందాలి అనేది అర్థం. ప్రభుత్వం ఎంత గందరగోళం సృష్టిస్తున్నదంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ని సరిగా మెయింటైన్ చేయకపోవడం ద్వారా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోవడం ద్వారా, రైతులకు ఎప్పటికప్పుడు వాళ్ళ భూమి ఎక్కడుందో చెప్పే ఒక యంత్రాంగాన్ని, ఒక ల్యాండ్ రికార్డ్ మెకానిజంని రూపొందించకపోవడం ద్వారా పల్లెటూరు ప్రజలకి పట్టణ ప్రజలకి మధ్య వ్యత్యాసాలను కల్పిస్తూ పల్లెటూరు ప్రజలు నిరంతరం భూమి కోసం కోర్టుల చుట్టూ లేదా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, తహసీల్దార్ల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, వీఆర్ఓల చుట్టూ చెప్పులు అరిగేట్టు తిరిగే పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ పల్లెటూళ్లలో ఉన్న ప్రతి భూమి సమస్యకు కారణం ల్యాండ్ రికార్డులో ఉండే తప్పిదాలు, పొరపాట్లు, లోపాలు, కావాలని చేస్తున్న నేరాలు, తీసేస్తున్న సర్వే నెంబర్లు, యాడ్ చేస్తున్న వ్యక్తుల పేర్లు. ఇది సమస్య. అయితే దీనికి మనం ఏం చేయాలనే విషయంలో మనం చెప్పుకోగలుగుతుంటే ప్రజలకు చెప్పాలి. నువ్వు కొనుక్కుంటే సరిపోదు. మనం జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళు మా అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చింది, మా నాన్న నాకు గిఫ్ట్ ఇచ్చాడు, మా ఇంకెవరో దగ్గర నేను కొనుక్కున్నాను, కాగితం నా దగ్గర ఉంది, సరిపోదు. ఈ కాగితాన్ని టైటిల్ డీడ్గా మార్చాలి. ఈ టైటిల్ డీడ్ని భూమి మీద ఎక్కడ ఉందో ఆ హద్దులు గుర్తుపట్టేట్టుగా చేసుకోవాలి. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం తీసుకోవాలి. అప్పుడు కానీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ, ప్రభుత్వం బ్యాంకులు ఇచ్చే రుణాలు కానీ, ఇంకా ఏమైనా విత్తనాల సరఫరా సౌకర్యాలు కానీ, ఒక్కోసారి ఎరువుల కొరత వస్తుంది, ఎరువులు కూడా వ్యవసాయ శాఖ సప్లై చేస్తుంది, అది తీసుకోవడానికి కానీ పట్టేదారు పాస్ పుస్తకం ఉండాలి. ఇవి తెల్లకాయల మీద కొనుక్కుంటాడు, పట్టేదారు పాస్ పుస్తకం ఉండదు, నేల అక్కడ ఉంటుంది, మనవాడు గాలిలో ఉంటాడు రైతు. సార్, అయితే ఈ పట్టాదారు పాస్బుక్ కానివ్వండి, టైటిల్ డీడ్స్ కానివ్వండి, ఇతర పత్రాలు ఇవన్నీ ఎలా పొందాలి? దీని ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు శ్రీధర్ సార్ చెప్పినట్లుగా ఈ భూమి రికార్డులన్నీ ఎందుకు తయారు చేశారు అంటే ఈ భూమి పలానా వాళ్ళది అని గుర్తించడం కోసం, ఆ పలానా వాడి దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళు భూమి పన్ను వసూలు చేయడం కోసం తయారు చేసిన భూమి రికార్డులు ఇవి. దాని తర్వాత ఈ 6వ చట్టం వచ్చి మిగతా చట్టాలు ఏం చెప్తున్నాయంటే మీకు భూమి ఉండగానే సరిపోదు, మీకు ఇన్ని రికార్డులో ఉండాలి అంటే మనం చెప్తూ వచ్చాము.
చట్టాలు చేసుకుంటూ వచ్చాం. బట్ ఆ రికార్డులన్నింటినీ ఏ రికార్డు ఉండాలి, ఏ భూమి ఉంటే ఏ రికార్డులో పేరు ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక పెద్ద గందరగోళమైన పరిస్థితి. అందుకే సార్ చెప్పినట్టుగా పల్లెటూరులో ఉన్నవాడు నాకు భూమి ఉందంటే ఎక్కడ రాసుకోవాలో తెలియదు. పట్టణంలో మనకైతే మన భూమి కొనుక్కుంటే అన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతాం, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. సో పల్లెటూర్లలో కనుక ఒకసారి భూమి మనకు పొందినట్లయితే కొనుగోలు ద్వారానో ఇంకే విధంగానో మొట్టమొదటిగా చేయాల్సింది ఒక 2-3 పనులు ఉన్నాయి. అవి చేసినట్లయితే కొద్దిగా భద్రత చేకూరుతుంది మనం కొనుక్కున్న భూమికి కానీ పొందిన భూమికి కానీ. ఒకటి, భూమి ఏ విధంగా వచ్చినా ముందు తహసీల్దార్కి ఇన్ఫార్మ్ చేసి రికార్డులో మార్పులు వచ్చేటట్టుగా చేసుకోవాలి. రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా తహసీల్దార్కి ఇచ్చి రసీదు తీసుకోవాలి. ఒక దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో రెవెన్యూ యంత్రాంగంలో నాకు ఒక సమస్య వచ్చింది అని నేను రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అర్జీ ఇవ్వయా అంటారు. అర్జీ ఇచ్చేస్తాం, నీ ఇచ్చినట్టుగా నాకు గుర్తేంటి? నేను 4 రోజులకో 10 రోజులకో మళ్ళీ తిరిగి వెళ్తే ఆ తహసీల్దార్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, రెండో తహసీల్దార్ అంటారు ఈ రోజు వచ్చావు కదా మళ్ళీ అర్జీ అంటారు. ఈ రోజున మనకు కొన్ని వేల భూమి సమస్యలు గ్రామాలలో ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఒక్క విషయం చెప్తా, రైట్ టు రిసీవ్ ది అక్నాలెడ్జ్మెంట్ అనేది కొత్త హక్కు. ఇప్పుడు నేను ఒక పత్రం సమర్పిస్తే ఆ పత్రం నేను ఇచ్చినట్టుగా నాకు ఆ పత్రం వారికి ముట్టినట్టుగా నాకు రసీదు ఇవ్వాలి. రసీదు ఇవ్వడం హక్కు అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కింద 2005లో దీన్ని స్పష్టం చేశారు. అంతకుముందు కూడా ఈ హక్కు లేదని కాదు, ఉంది, కానీ చట్టం ద్వారా స్పష్టంగా చెప్పారు. కనుక రైతులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళు వీఆర్ఓకు తహసీల్దార్కు ఎవరికి అర్జీ పెట్టినా సరే నేను ఈ అర్జీ ఫలానా తేదీ నాడు మీకు ఇచ్చాను అనే దాని కాపీ పైననో లేకపోతే అది ముట్టిందనే ఒక రసీదో వాళ్ళు తప్పకుండా తీసుకోవాలన్నమాట. అయితే సాధారణంగా ప్రాపర్టీ కొనేటప్పుడు సిటీలో కానివ్వండి ఇక్కడ లింక్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మరి పల్లెటూర్లలో కూడా వర్తిస్తుందా రైతులకు కూడా? తప్పకుండా లింక్ డాక్యుమెంట్ ఏంటంటే ఎలా భూమి వచ్చిందో చూడటం, అమ్మిన వాడికి భూమి ఎలా వచ్చింది అది ఎందుకు చూస్తారు అంటే అమ్మిన వాడికి చట్టబద్ధంగా అమ్మే హక్కు ఉందా లేదా తెలుసుకోవడం కోసం. పల్లెటూరులో కూడా ఒక భూమి రిజిస్టర్ జరగాలి అంటే లేకపోయినట్లయితే ఆ కొనుగోలు చెల్లదు, ఎందుకంటే అక్కడ ఎవరో హక్కులు ఉల్లంఘించి ఉంటాయి, లేకపోతే అతనికి హక్కు ఉండకపోవచ్చు. మీ భూమి నేను అమ్మాను అనుకోండి, అది ఎలా చెల్లుతుంది? సో లింక్ డాక్యుమెంట్ మిస్ అవుతుంది అంటే ఆ మధ్యలో ఏదో చరిత్ర మిస్ అవుతుంది, ఆ భూమి ఎలా చేతులు మారిందో మిస్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. సార్ అనడానికి నేను ఇంకొక పాయింట్ చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు సార్ అన్నారు ఒక అర్జీ ఇచ్చేస్తే రసీదు తీసుకోవడం హక్కు అంటున్నారు. మనం అందరం మాట్లాడుకుంటున్నాం గ్రామాలలో ఇన్ని వేల భూమి సమస్యలు ఉన్నాయని. ఈ ఇన్ని వేల భూమి సమస్యలు పరిష్కరించే సంగతి కాసేపు పక్కన పెడదాం. ఈ సమస్యలన్నీ ఉన్నాయని గుర్తింపు జరిగితే ఒక రసీదు కనుక ప్రజలకు వస్తే దాని తర్వాత మళ్ళీ దాని మీద పోరాటానికో దాని మీద హక్కులు తెచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో నా అప్పీల్ ఏంటంటే పేదవాళ్ళు రసీదు పొందాలి అని హక్కును తెలుసుకోవాలి సార్ చెప్పినట్లుగా. రెండోది రెవెన్యూ యంత్రాంగం కూడా ఒక సమస్య వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఒక రసీదు కనుక ఇచ్చినట్లయితే సగం సమస్య వాళ్ళ భారం తీరుతుంది. ఓకే, ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ రెడ్డి గారు నమస్తే అండి, మీ సందేహం అడగండి. హలో హలో ఆనంద్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి చెప్పండి సార్, మాది ఒక 4 పాస్బుక్లు ఉన్నాయండి. ఏం బ్రదర్ వాళ్ళది మాది ఆర్ఓఆర్లో చేయించుకున్నాము. పార్టీషన్ డీడ్ అంటే మా పొజిషన్ లో కరెక్ట్ ఉన్న పొజిషన్ కు సర్వే నెంబర్ మార్పించుకున్నాము. ఆ ఎంఆర్ఓ చేసినాక ఈ లీగల్ అడ్వైజర్ ఏంటంటే అది నడవదని చెప్పాడు. ఎందుకు నడవదు అంటున్నాడు? అది ఆల్రెడీ అంతకుముందు మీ ముగ్గురం బ్రదర్ సార్, అయితే ఆయన పెద్ద ఆయన అమ్ముకుంటే మేము తీసుకున్నాము. తీసుకున్నాక మేము డిప్యూటీ చేయించుకున్నాము. ముగ్గురు అన్నదమ్ములు కొనుక్కున్నారు. మూడోగా ఆయన పెద్ద ఆయన అమ్ముకుంటే ఇద్దరం చిన్నలను తీసుకున్నాం సార్. ఓకే. ఆయనకి ఏంటంటే ఇప్పుడు అది డిప్యూటీ చేసుకున్నాక ఇప్పుడు మా బ్రదర్ మేము 2 భాగాలు చేసుకోవాలి కదా పూర్తిగా. చేసుకున్నప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్ లో పార్టీషన్ డీడ్ చేసుకున్నాం. ఏదైతే పొజిషన్ లో కరెక్ట్ ఉన్నదో దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ లో పార్టీషన్ డీడ్ చేయించుకున్నాం. తర్వాత ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లోన్ అప్లై చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కానీ ఆర్ఓఆర్ ఎంఆర్ఓ ఆఫీస్ లో నడవదు కదా అంటారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది అక్కడ పాయింట్. మీకు ఆర్ఓఆర్ లో నమోదు చేసుకోవడం వరకు కరెక్టే, కానీ మీరు రిజిస్టర్ కూడా చేసుకోవాలనేది ఆయన చెప్తున్నాడు అక్కడ. అయితే మీకు పట్టేదారు పాస్ పుస్తకం ఉన్న తర్వాత ఆర్ఓఆర్ ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఏం నష్టాలుంటాయో సరే. ఇప్పుడు ఈ సమస్యలో మనం ఇంకొక కోణం కూడా చూడాలి. అన్నదమ్ముల నుంచి కొనుక్కున్నాను అంటున్నారు, వాళ్ళ వాటాని ఈయన కొన్నాడు అంటే కొనుగోలు అది గిఫ్ట్ ద్వారా అంటున్నాడు లేదా కొన్నారో తెలియట్లేదు. గిఫ్ట్ తీసుకున్నా కానీ కొనుగోలు చేస్తున్నా కానీ ఆ గిఫ్ట్ డీడ్ కానీ కొనుగోలు డాక్యుమెంట్ కానీ రిజిస్టర్ కాకుండా ఆర్ఓ రికార్డులో మార్పులు జరగడానికి వీల్లేదు. మరి ఆ మార్పులు జరిగా లేదో తెలియదు. ఆ బ్యాంకు వాళ్ళు చెప్పినట్టుగా ఆర్ఓ రికార్డులో మార్పులు జరగాలి అంటే ఈ విధంగా కనుక భూమి వచ్చినట్లయితే గిఫ్ట్ ద్వారా కానీ లేదా కొనుక్కుంటే కానీ తప్పనిసరి రిజిస్ట్రేషన్ జరగాలి. ఆర్ఓఆర్ విషయానికి వస్తే ఆర్ఓఆర్ రికార్డులు లేని కారణంగా కూడా రైతులు ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి సొల్యూషన్ ఉంది?
అంటే ఆర్ఓఆర్ చట్టం రాకముందు నేను బ్యాంకులో లోన్ తెచ్చుకోవాలనుకున్నా, సబ్సిడీ విత్తనాలు పొందాలన్నా, ఎరువులు పొందాలన్నా ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి పహానీ సర్టిఫైడ్ కాపీ, అడంగల్ సర్టిఫైడ్ కాపీ తీసుకుంటే తప్ప నాకు వచ్చేది కాదు. ప్రతి సంవత్సరం రైతులు ఇలా అధికారుల దగ్గరికి వెళ్లి సర్టిఫైడ్ కాపీ పొందాలంటే ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ఆర్ఓఆర్ చట్టం చేసి పాస్ పుస్తకం, టైటిల్ అనే ఒక 2 డాక్యుమెంట్స్ ని తయారు చేసి ఇది ఇవ్వటం జరుగుతుంది. అవి కనుక లేకపోతే మీరు ఏవి పొందడానికి అర్హులు కాదు, చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో ఈ పాస్ పుస్తకాలు, టైటిల్ లేని వాళ్ళు మనకు చాలా మంది కనపడతారు గ్రామాలలో. ఇప్పటికైనా అంటే ప్రజల వైపు నుంచి జరగాల్సింది ఏంటంటే పాస్బుక్ టైటిల్ లేని వాళ్ళు ఇప్పటికైనా అర్జీ పెట్టుకోవడం ఒకటి. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక డ్రైవ్ లాగా తీసుకొని ప్రతి గ్రామాలలోకి వెళ్లి అక్కడ కనుక వీళ్ళు కోర్ట్స్ కండక్ట్ చేసినట్లయితే కొంతమంది పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. కిషోర్ గారు, మీ సందేహం అడగండి. నా పేరు కిషోర్ అండి. నేను హైదరాబాద్ మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మొన్న ఒక ల్యాండ్ కొనాలని ఒక ల్యాండ్ చూసామండి. అది 89 లో యాక్చువల్ ఓనర్ ఉన్నారు. ఆయన గ్రామంలోనా, వ్యవసాయ భూమి అనేది ఏంటండి? ల్యాండ్ అండి, ఎల్ఆర్ఎస్ అని వచ్చింది, హైదరాబాద్ లోనే ల్యాండ్ అది. అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ లోకి వచ్చే ల్యాండా? అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండి, రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంది అది. అయితే 89 లో అది జీపీ ఇచ్చాడు, రిజిస్టర్డ్ జీపీఏ. దానికన్నా ముందు ఏం చేశారంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మొత్తం డబ్బు ముట్టినట్టు రాసుకున్నారు అనమాట, నోటరీ చేయించి. దాని తర్వాత ఇమీడియట్ గా విత్ ఇన్ 10 days జీపీఏ చేశారు, రిజిస్టర్డ్ జీపీఏ. ఆయన ఏం చేశాడు, జీపీఏ హోల్డర్ 97 లో వాళ్ళ వైఫ్ కి గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మీది ఒక మాట వినండి. మీది నగరంలో భూమి సమస్యలు మేము ఇక్కడ చర్చించడంలే. నగరంలో భూమి సమస్యలు మీరు ఎట్లా అయినా మీరు అడ్వకేట్స్ అప్రోచ్ అవుతారు. మీరు ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం మీరు ఖచ్చితంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో మీరు తీసుకుంటారు. పల్లెటూళ్ళలో ఉన్న వారికి ఈ సౌకర్యాలు లేవు. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు చాలా పర్ఫెక్ట్ గా స్టెప్ బై స్టెప్ మీరు వెళ్తూ ఉన్నారు. మీరు కంటిన్యూ చేసేయండి. విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం సార్. భూమి కోసం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత రైతులు శిస్తు కట్టకపోవడం వల్ల కూడా హక్కు పత్రాలు పొందలేకపోతున్నారు. ఆ వివరాలు చూద్దాం. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు మెట్పల్లి నుంచి. హలో, లింగారెడ్డి గారు, నమస్తే అండి. మీ సందేహం అడగండి. నమస్కారం మేడం. చెప్పండి. నేను ఇక్కడ ఒకటి అన్సైడ్ భూమి అంటున్నారు వాళ్ళు, మా పక్క భూమి అయితే కొన్నాను. చెప్పండి. అయితే అది పెట్టేసి మాట్లాడండి ప్లీజ్. మీ సమస్య చెప్పండి. అది లావణి పట్ట అంటున్నారు, మీకు పట్ట కాదు అంటున్నారు. ఎంఆర్ ఆఫీస్కి పోతే అది మాకు పట్ట అయ్యే విధానం ఇట్లా సార్? అది లావణి పట్ట అంటే అది అసైన్మెంట్ పట్ట. ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం అసైన్మెంట్ భూములు కొనుక్కోవటం చెల్లదు. ఒకటే వెసులుబాటు ఏంటంటే ఒకప్పుడు కనుక పేదవాళ్ళు ఎవరన్నా ఆ భూములు కొనుక్కొని ఉన్నట్లయితే, మీరు పేదవాళ్ళు అయి ఉన్నట్లయితే దాన్ని రెగ్యులేట్ చేసుకునే అవకాశం ఉంది. అదొకటే ఎక్సెప్షన్ తప్ప మామూలుగా అసైన్మెంట్ భూములు ఇచ్చింది పేదవాళ్ళు అనుభవించడానికి మీరు కొనుక్కున్నట్లయితే చట్ట ప్రకారం చెల్లదు. నేరం కూడా అవుతుంది యాక్చువల్గా కొనుక్కోవటం చెల్లకపోవడంతో పాటుగా. ఊళ్ళలో ఈ భూములు కొనే ముందు ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అది అసైన్ భూమే కాదా అని. అసైన్ భూమి షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, కొందరు వెనుకబడిన వాళ్ళకి ఇచ్చిన భూమిని వీళ్ళు కొనడానికి వీల్లేదు, కొన్నా చెల్లదు. వీళ్ళు డబ్బులు ఇచ్చి కొన్న తర్వాత కూడా ఆ భూమిని వెనక్కి తీసుకుని ఆయనకి ఇప్పించాలని చట్టం చెప్తున్నాను. అయితే రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇంకో సమస్య ఏంటంటే శిస్తు కట్టకపోవడం అనేటువంటి కారణాల వల్ల కూడా హక్కు పత్రాలు పొందలేకపోతున్నారు. అంటే మీరు అన్నట్లుగా మన భూమి పన్ను అని ఉండేది. ఒక 20 సంవత్సరాల క్రితమే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూమి పన్నుని జరిగింది. భూమి పన్ను ఉన్నప్పుడు ఏమైందంటే ప్రతి సంవత్సరం ఆ పన్ను చెల్లించడానికి అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు రికార్డులో పేరు వస్తుందో రాదో తెలిసేది, కనీసం ఒకసారి అడగడానికి అవకాశం దొరికేది. ఆ పన్ను ఎత్తివేసిన తర్వాత ఇప్పుడు నీటి పన్ను తప్ప భూమి పన్ను లేదు. భూమి పన్ను కట్టడం అవకాశం లేదు కాబట్టి కనీసం ఒక ఆధారం కూడా పేదవాళ్ళ చేతిలో లేకుండా పోయింది. సో ఆ ఆధారం ఉన్నట్లయితే ఏమైందంటే ఇంకా పాస్ పుస్తకం ఉన్నా లేకపోయినా, టైటిల్ ఉన్నా లేకపోయినా కనీసం భూమి సాగు చేసుకున్నా చెప్పుకోవడానికి ఒక ఆధారం ఉండేది. సో అది లేదు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ భూమి శిస్తు కఠిన రోజుల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే వాడికి వెళ్ళి అడిగే హక్కు కనపడింది. ఇప్పటికీ వెళ్ళి అడిగే హక్కు ఉంది. ఆ హక్కును రియలైజ్ చేసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు అశోక్ గారు, హైదరాబాద్ నుంచి. హలో అశోక్ గారు, మీ సందేహం అడగండి. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏం లేదు, 1960-61 లా ప్రభుత్వ భూమిని లావణ్య పట్ట ద్వారా అసైన్మెంట్ పట్ట సర్టిఫికేట్ ఇచ్చినారు సార్. చెప్పండి.
చెప్పండి. అయితే ఇది మా రికార్డుకు మాత్రము ఎన్క్రోచ్మెంట్ అని వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమిలో అది మొత్తము ఎక్స్టెంట్ 8 ఎకరాల 17 గుంటలు. దాంట్లో 3 ఎకరాలు మాత్రమే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా లెక్కన పట్ట సర్టిఫికెట్లు ఇచ్చినారు. ఓకే. అయితే అదంతా కూడా 8 ఎకరాలలో అన్ని గుట్టరాళ్ళు ఉన్నాయి. దాంట్లో అక్కడింత 3 ఎకరాలు వీళ్ళు అప్పుడప్పుడు సాగు చేసుకున్నారు. ప్రభుత్వ రికార్డుకు మాత్రం ఎక్కలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వము నిర్భేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు సార్ దాంట్లో. అయితే ఈ 60-61 ఇచ్చిన మాకు ఏమన్నా అవకాశం ఉన్నదా మాకు కాంపెన్సేషన్ కానీ? అంటే మీ చేతిలో లావణి పట్టా ఉందా? ఆ పట్ట 60-61 ఇచ్చిన పట్ట సర్టిఫికెట్ కేవలం పట్ట సర్టిఫికెట్ మాత్రమే ఉన్నది. అయితే రికార్డుకు మాత్రం వాళ్ళని ఎంఆర్ఓ నాకు ఎక్కలేదు అంటుండ్రు. అయితే రికార్డులో మేము అనాథరైజ్డ్ గా చూస్తే ఎన్క్రోచ్మెంట్. మీ ప్రశ్న అర్థమైంది. అక్కడ జరిగింది ఏంటంటే మీరు ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్నారు కాబట్టి మీకు అప్పుడు పట్టా ఇచ్చి ఉంటారు. కానీ మీకు ఇచ్చిన లావణి పట్టా రికార్డులో రాలేదు. రెండోది ప్రభుత్వ భూమిలో మీరు ఎంక్రోచ్ అయి ఉన్నారు కాబట్టి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద ఎంక్రోచ్మెంట్ రిజిస్టర్ లో మీ పేర్లు ఉండుంటాయి. అంటే మీ చేతిలో పట్టా ఉండి మీరు భూమి సాగు చేసుకుంటున్నా రికార్డుల పరంగా మీకు ఆ భూమి అసైన్మెంట్ చట్టబద్ధంగా జరగలేదు. కాబట్టి ఇప్పుడు మీ ముందటున్న మార్గం ఏంటంటే ఆ లావణి పట్టా లేదా మీరు భూమి సాగు చేసుకుంటున్నట్టుగా ఇంకేమైనా ఆధారాలు ఉన్నట్లయితే ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి ఆ భూమిని మిగతా భూమికి మీరు అసైన్ చేయమని అడగొచ్చు. లేదా రెండోది మీ దగ్గర పట్టా ఉంది అంటున్నారు కాబట్టి ఆ పట్టా ఎక్కడ భూమి ఉందో చూపించమని కూడా మీరు తహసీల్దార్ని అడిగినట్లయితే మీకు ఆ భూమి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ప్రకాష్ గుప్తా గారు లైన్ లో ఉన్నారండి. ప్రకాష్ గుప్తా గారు మీ సందేహం అడగండి. హలో చెప్పండి. హలో. ఎస్, వినపడుతుందండి, మీరు చెప్పండి. ఏం లేదండి, గత ఒక 50 సంవత్సరాల క్రితం చెప్పండి. మా తాతగారు మా నాన్నగారు హైదరాబాద్కు వచ్చేసారు. అయితే ఇప్పుడు అటువంటి భూమి మీద మాకు ఏమైనా హక్కు ఉంటుందా అండి? 50 సంవత్సరాల క్రితం వదిలేసిన భూమి, అది ఏ భూమి అండి? ప్రభుత్వ భూమా లేకపోతే మీ ప్రైవేట్ వ్యవసాయ భూమా? ప్రైవేట్ భూమి. ప్రైవేట్ వ్యవసాయ భూమి. ప్రైవేట్ భూములు 12 సంవత్సరాలు మీరు దాని గురించి పట్టించుకోకపోతే దానిపైన ఎవరికి ఆధీనం ఉందో వారికి టైటిల్ వచ్చే అవకాశం ఉంది. కానీ 12 సంవత్సరాలు వదిలేసిన వాళ్ళకి టైటిల్ వచ్చే అవకాశం లేదండి. దీన్ని లిమిటేషన్ యాక్ట్ అంటారు. ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం 12 సంవత్సరాలు మీ స్థిరాస్తి వ్యవహారాలు మీరు పట్టించుకోకపోతే స్థిరాస్తిని పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుందండి. ఓకే సార్, అయితే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు హక్కు పత్రాల కోసం రైతులు. మరి అక్కడికి వెళ్ళిన పరిష్కారాలు ఎందుకు దొరకట్లేదు? ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, రెవెన్యూ యంత్రాంగం వైపు నుంచి కనుక మనం ఆలోచించినట్లయితే ఒకప్పుడు రెవెన్యూ యంత్రాంగం భూమి విషయాలు చూడడం కోసం మాత్రమే పెట్టింది. కానీ ఈ రోజున రెవెన్యూ యంత్రాంగం భూమి పనులు తప్ప మిగతా అన్ని పనులు చేయాల్సి వస్తుంది. సో టైం లేదు వాళ్ళకి. ప్రతి శనివారం పూట గ్రామాలలో కోట్లు పెట్టాలని ఒక రూల్ ఉంది, జీవో ఇచ్చారు. ఎన్ని శనివారాలు రెవెన్యూ యంత్రాంగాలు గ్రామాలకు వెళ్ళి కోట్లు పెట్టగలుగుతున్నారు? ప్రతి సోమవారం పాట ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్లో అక్కడే ఉండాలి, కోర్టు నిర్వహించాలంటున్నారు, చేయలేకపోతున్నారు. అదొక ముఖ్యమైన కారణం. రెవెన్యూ యంత్రాంగము భూమి పనులు చేసుకున్నట్టుగా ప్రభుత్వం చేయాలి ఒకటి. రెండోది, రికార్డులో చాలా అవకతవకలు ఉంటాయి. రికార్డులు గత 10-15 ఏళ్లుగా సరిగా మెయింటైన్ చేయడం జరగట్లేదు. భూమి ఉన్న వాడి పేర్లు రికార్డులు రావటం లేదు, జమాబందీ జరగట్లేదు, గ్రామాలకు వెళ్ళి వెరిఫికేషన్ జరగటం లేదు. సో రికార్డులు కనుక సెటరైట్ చేసినట్లయితే రెండో సమస్య తీరిపోతుంది. ఇంకా ముఖ్యంగా మూడోది ఏంటంటే గ్రామాలలో జనాలకు అవేర్నెస్ రావాలి. అంటే ఒక భూమి ఉన్నట్లయితే ఏ రికార్డులు ఉంటాయి, ఏ చట్టాలు ఉన్నాయని ఒక ప్రాథమికమైన అవగాహన ఉన్నట్లయితే ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఓకే, సత్యం గారు లైన్ లో ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. హలో సత్యం గారు, మీ సందేహం అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి, వెంటనే చెప్పాలి మీ ప్రశ్న. సార్ అది మహబూబ్ నగర్ జిల్లా అల్లంపూర్ కాన్స్టిట్యున్సీ అండి. అక్కడ మా తండ్రి ద్వారా సంక్రమించినటువంటి భూమి ఒక 4 ఎకరాల చిల్లర నేను 92లో అమ్మాను సార్. ఎకరం 40,000 చేసి అతను 70,000 ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడండి. మిగతా సొమ్ము నాకు ఇవ్వలేదు ఇంతవరకు సార్. నేను అడిగితే అతనేమో తలకాయతల మీద సంతకాలు పెట్టించుకుని నాతో దాని మీద రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మండల ఆఫీస్ లో అతని పేరు 13 సంవత్సరాల తర్వాత అతనికి హక్కు అవుతుంది అతని పేరు రాయించుకున్నాడండి. అది భూమి ఇంతవరకు నాకు డబ్బు ఇవ్వలేదు సార్. నాకు వచ్చిన సమస్య ఏంటంటే డబ్బు ఇవ్వడం లేదు, భూమి ఏమో రిజిస్ట్రేషన్ అవ్వలేదండి, పాస్బుక్ పుట్టలేదు సార్ నాకు. అతను అగ్రిమెంట్ చూపించి అక్కడ రెవెన్యూ ఆఫీస్ లో అతని పేరు 13 సంవత్సరాలు నేను భూమి అనుభవించి ఉన్నాను కాబట్టి నాకు హక్కు అవుతుందని రాయించుకున్నాడు సార్. ఇప్పుడు మీరు తెల్ల కాగితాల మీద సంతకం చేశారు కదా,
మీరు తెల్ల కాగితాల మీద సంతకం చేయడం వల్ల మీకు ఈ సమస్యలు వచ్చినాయి. ఆ తెల్ల కాగితం మీద ఆయన ఏం రాసుకున్నాడో మీకు తెలుసో లేదో ముందు అది వెరిఫై చేసుకోండి. తెల్ల కాగితాల మీద ఏం రాసుకున్నాడు అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మీరు కోర్టులో వెళ్ళొచ్చు, కోర్టులో మీరు సవాల్ చేయొచ్చు ఎంఆర్ఓ ఒకవేళ అట్లా అని ఉంటే. ఎందుకంటే మీ అనుమతితో మీ ఒప్పందంతో భూమిలోకి వచ్చిన వాడు 13 సంవత్సరాల తర్వాత ఆ భూమిని సొంతం చేసుకోలేడు. అడ్వైస్ పొజిషన్ అంటే మీకు వ్యతిరేకంగా వచ్చిన వాడికే వస్తుంది భూమి. మీ పర్మిషన్తో మీ భూమిలోకి వచ్చిన వాడికి 13 ఏళ్ల తర్వాత మీ భూమి రాదు. కాబట్టి మీరు కోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుంది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు మీకు కూడా. రైతులు తమ భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఎలా పొందాలో ఈ రోజు తెలుసుకున్నాం కదా. మరి వచ్చే వారం భూమి కోసం కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.